ఇంత వచ్చే ఏడాది వరకు కూడా మీ డైరీ ఖాళీ లేదని మేము విన్నామండి. ఇన్నేళ్ల ప్రస్థానం, 50 ఏళ్ల ప్రస్థానంలో మారుతున్న ట్రెండ్స్ని తట్టుకుంటూ అసలు మీ దరిదాపుల్లో ఎవరూ లేకుండా మీ మార్గం అనొచ్చో లేదో మీదిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అభిమానులు, సంగీత దర్శకులు అందరినీ ఎవరిని అడిగినా వాళ్ళు మీకు పోటీదారులు కాదు, మీ సరసన నిలబడే వాళ్ళు కూడా కాదు. అది వాళ్ళే చెప్తున్న విషయం. వాళ్ళందరూ మీ అభిమానులు, ఇప్పుడు సంగీతం చేస్తున్న వాళ్ళందరూ. కానీ ట్రెండ్స్ మారుతున్నాయి. అసలు ట్రెండ్స్ అంటూ ఉంటాయా? టెక్నాలజీ మారుతుందా? ఏంటి మీ ట్రెండ్స్ అన్నీ ఏమీ లేదండి. ట్రెండ్స్ అంటే మారేది గురించి ఇది ట్రెండ్ అంటే ట్రెండ్ నిలబడుతుందా? ట్రెండ్ అండి అటువంటి పాటలు ఇక్కడ వద్దు అంటే ట్రెండ్ పాట బాగా ఉండాలి అంతే. దీంట్లో ట్రెండ్ ఎలా వచ్చింది? పాట వినడానికి బాగుంటే జనాలు వింటారు. అంటే ఇంతకుముందు మనకు 6 నిమిషాలు 7 నిమిషాలు పాట కూడా ఉండేదండి. ఇప్పుడు వచ్చేసరికి 3 నిమిషాల నుంచి 3.5 నిమిషాలు ఏంటంటే కుదరలేదు, అక్కడ రాలేదు, ఇక్కడ ఏమీ లేదు. ఏఐ అని వచ్చింది. ఏఐ ఆపరేట్ చేయడానికే మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా. అది లేకుండా అది పని చేయదు. కరెక్ట్. హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. ఎమోషన్స్ వస్తుందా? ఇప్పుడు ఒక బొమ్మలో క్రియేట్ చేస్తున్నారు, సావిత్రి లాగా, నాగేశ్వరరావు గారి లాగా, భానుమతి లాగా. ఇలా చేస్తే కూడా దాంట్లో జీవం వస్తుందా? జీవం ఉండదు. అది వచ్చి ఇప్పుడు ఆ బొమ్మల్లో లైలామజీని తీసి నాగేశ్వరరావు గారు పిచ్చిగా వెళితే మనకు దాంట్లో కనెక్షన్ రాదు. ఆ ఎమోషన్స్ రాదు. రియల్గా మనం అప్పుడు చూసినప్పుడు భానుమతి గారిని, నాగేశ్వరరావు గారిని చూసినప్పుడు ఎంత ఎమోషన్స్, లవ్లో ఎంత ఎమోషన్స్ వచ్చింది ఆ పిక్చర్లో, ఆ సాంగ్స్లో. ఎందుకంటే ఏం చూసి చాలామంది భయపడుతున్నారు, కొంతమంది భయపెడుతున్నారండి. ఇప్పుడు పాట కావాలంటే అది 5 సెకండ్స్ 6 సెకండ్స్లో అది కంపోజ్ చేసేస్తుంది, మ్యూజిక్ ఇచ్చేస్తుంది, లిరిక్ రాసేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ ఫీడెడ్. అది చేయలేదు, స్వయంగా చేయలేదు, మనం చేసి పెట్టింది వేరే కాంబినేషన్లో ఇస్తుంది అంతే. అది క్రియేటర్ కాదు, అది క్రియేషన్ కాదు. ఆల్రెడీ క్రియేటెడ్ విచ్ ఇన్సర్టెడ్ ఇన్ బఫేలా ఐటమ్ పెట్టి తర్వాత తీసి ఇది అన్నట్టుగా మిక్స్ చేసినట్టుగా వస్తుంది అంతే. మీరు అన్నట్టు జీవం ఉండదు, దాన్ని ఇంప్రూవైజ్ చేయడం. హ్యూమన్ బ్రెయిన్ వచ్చి కెపాసిటీ వచ్చి 1 lakh ఏఐ మెషిన్కు ఈక్వల్. అటువంటి ఏఐ మనం క్రియేట్ చేయగలము. ఏఐ ఒక హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ చేయదు. హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ చేస్తుందా? అది వస్తే ఎందుకు అది టైంలో వస్తుంది, టైంలో పోతుంది అంతే. అది నిలబడేది కాదు. అది దేవుడు ఉండాలి అంతే.